హాయ్ గాయ్స్, హవర్ యూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే సంక్రాంతి పండగకి అయితే వచ్చాను కదా. సెలవులు వదిలేసారు పిల్లలకి, మంచిగా వచ్చాం. ఇక్కడ మంచిగా చూడండి, రాగి ముద్ద, దాని అందులోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా కొంచెం పులుసు పెట్టేసుకొని ఇక్కడ మా అక్క అయితే రాగి ముద్ద చేసిందనమాట. చూడండి, ముద్ద బాగా గెలికేసింది ఆల్రెడీ. మంచిగా పప్పు గుత్తుతోనైతే ముద్దని బాగా మిక్స్ చేసిందనమాట. చూడండి, వాటిని ఇంకా ఉండలు కట్టుకొని అయితే ఇంకా అందరు ఫ్యామిలీ మొత్తం అయితే రాగి ముద్ద ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇదైతే లంచ్ అనమాట. చూడండి, ఇక్కడ నెయ్యి కూడా ఆ రాగి ముద్దలకు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మంచిగా రాగి ముద్ద నెయ్యి అనమాట. అక్కడ అమ్మ అందరు ఉన్నామంట, మొత్తం హాల్లో అందరు కూర్చున్నాము. సో ఇక్కడ మా అక్క అయితే రాగి ముద్దని ఇంకా పప్పు గుత్తితో మంచిగా మిక్స్ చేసేసింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకి మామూలు పప్పు గంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోనే రౌండ్ షేప్ రావడానికైతే మంచి ప్లాన్తోనైతే మేము ఇలా చేసామన్నమాట. చూడండి, వేడి వేడిగా ఉంది, కాలుతుందనేసి ఇంకా అందులో అలాగే గిన్నెతో తీసేసుకొని అయితే అలా ఉండలు చేసాము. చూడండి ఫ్రెండ్స్, అందులోకి నెయ్యి ఇలా వేసేసుకొని మంచిగా రాగి ముద్ద చికెన్ కర్రీ కాంబినేషన్ కనుక తిన్నామనుకోండి, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఇంకా మధ్యాహ్నానికి మంచిగా అందరు ఫ్యామిలీ కోసం అని అయితే మా అక్క మంచిగా అయితే రాగి ముద్ద అయితే చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి రాగి ముద్ద. నేను కూడా బాగా అయితే చూశాను ఫ్రెండ్స్ ఎలా చేయాలని అయితే. సో ఈసారి ఎప్పుడైనా నేను కూడా చేద్దామని అయితే ఉన్నానన్నమాట. సో నాకు ఏవైనా ఇంట్లో కొత్తగా మా అక్క వాళ్ళు కానీ మా అక్క కూతురు కానీ మంచిగా రెసిపీస్ చేస్తారనుకోండి, చాలా ఇష్టం అనమాట. ఇది మన మంచి హెల్తీ ఫుడ్ కదా ఫ్రెండ్స్ అందరికీ. రాగి ముద్ద అనేది మన ఫేవరెట్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట రాయలసీమలో. సో సంగటి కానీ, రాగి సంగటి కానీ, రాగి గంజి కానీ, రాగి ముద్దు కానీ, ఇలా నాటుకోడి పులుసు ఇందులోకి కానీ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి నాటుకోడి ఏం లేదు కాబట్టి చికెన్, మామూలు చికెన్దే తెచ్చుకున్నామన్నమాట. చూడండి, ఇక్కడ చికెన్ అనమాట. ఇదే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే చేసేసారు మంచిగా. ఇంకా ఇక్కడ చపాతీలు కూడా చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే అదొక్క ముద్దే సరిపోదు కాబట్టి మంచిగా ఒక్కొక్క ముద్ద అందరు తినేసి చపాతీలు కూడా అనమాట. చూడండి, చపాతీలు, వైట్ రైస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో, మా పుట్టింట్లో అయితే ఈ లంచ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అక్కడ మా అక్క నేననమాట. మంచిగా మా అక్క తీసిస్తుంటే నేను కూడా ఉండాలి నెయ్యితోనైతే మంచిగా అనేసి పెడుతున్నాను అనమాట. మీ ఇంట్లో కూడా మధ్యాహ్నం ఏం చేసుకున్నారో, సంక్రాంతి హాలిడేస్ పుట్టింటికి వెళ్ళింటే ఎలా సంతోషంగా గడిపారో అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే సంతోషంగా హ్యాపీగా అయితే గడిపేశాను ఫ్రెండ్స్. సెలవులు అయితే పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోయాయి. ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం బాధగా ఉంటుంది కదా, ఎంతో సంతోషంగా ఉంటాం పుట్టింట్లోన. మళ్ళీ మన ఇంటికి మనం రావడం తప్పదనమాట కంపల్సరీ. సో ఇక్కడైతే ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి రాగి ముద్ద, చికెన్ కర్రీ, చపాతీ, వైట్ రైస్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల అయితే నేను ఇంకా మంచి వీడియోస్ తీసేస్తే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.